పెన్నా రచయిత సంఘంలోని కార్యకర్తలందరికీ, అరసం సభ్యులందరికీ నమస్కారం. ఈ సాహిత్యంతో సాయంత్రం కార్యక్రమాన్ని ఇది 6వ మంది వరుసగా చేసుకుంటున్నాం. దీని లక్ష్యం ఏంటంటే, ఇందాక మన పెరుగు సార్ చెప్పినట్టు మొట్టమొదట అద్వైనం ఉండాలి. ఏ కవైనా అద్వైనం తర్వాతే కవి పూర్తిగా సంపూర్ణ కవిగా మారుతారు. అదేవిధంగా మనం రాయటమే కాదు, ఇతరుల రచనలు కూడా తెలుసుకోవాలి. ఇదొక లక్ష్యం. అయితే మరొక లక్ష్యం ఏంటంటే, ఒక కవితని మేము మామూలుగా ఇంత ముందు కూడా చెప్తున్నవాడిని. మేము మా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో, టీచర్ల సమావేశాల్లో ఒక పుస్తక సమీక్ష అనేది ఉండేది. ఒక పుస్తకాన్ని ఒకరు చదివి దాన్ని చెప్తే అక్కడ ఉండే 30 మంది దాన్ని చదివినట్లు లెక్క అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కవితని చదివి దాని గురించి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ వాళ్ళని విశ్లేషించుకుంటూ పోతే ఆ విధంగా అందరూ దాన్ని చదివినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో, ఈ 2 లక్ష్యాల ఉద్దేశంతో మనం సాహిత్యంతో సాయంత్రం అని పెన్నా రచయిత సంఘాన్ని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దీంట్లో ఇంకా చాలామంది కూడా, ఎక్కువ మంది కూడా వస్తారు. ఒక్కోసారి కొందరు వస్తున్నారు, కొందరు రావట్లేదు. రెండోది ఏంటంటే, మన మిత్రులందరూ ఇంకా వస్తే బాగుంటుంది. కానీ ఇలా 15 మంది లోపల ఉంటేనే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేను పర్సనల్గా. ఎందుకంటే వాస్తవంగా వింటారు. ఆ గలబా లేకుండా 40 మంది ఉండి వాళ్ళు కవి చదివితే మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉండే కాకుండా, ఈ క్లోజ్డ్ సర్క్యూట్లో చాలా బాగా ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్ చేస్తారు అనే ఉద్దేశంతో ఇది కూడా బాగుంది. అయితే ఇప్పుడు నా కవితని చదువుతున్నాను. శంకర గోపాల్ గారి నీటి కొండ లాంటి మనిషి. ఈ కవితని చదివి దీని గురించి నాకు చేతనైనంత వరకు విశ్లేషిస్తాను. ఇది నేను ఫస్ట్ మన పెన్నా రచయిత సంఘం గ్రూప్లో పెట్టున్నాను నా కవితని. గీతలు లేని లోకం. రాజ్యాల మధ్య ఈ సరిహద్దులేంటో అర్థం తెలియట్లేదు. గీతలు గీసి కంచెలు నాటి ఏం తీసుకుపోతారో అర్థం కాలేదు. కట్టుకున్న బట్టలతో సహా ఇక్కడే వదిలి వెళ్ళాలి కదా. అయినా ఆధిపత్య ఆభిజాత్యం ఏంటో తెలియట్లేదు. మట్టి కింద ఊపిరేసుకుంటున్న విత్తనం విస్తరించి నీడలుగా చేరదీసినట్లు మనిషి ఎందుకో చెట్టు కావట్లేదు. గడ్డ పలుగుతో తవ్వగా ఊరిన ఊటబాయి నీరు నిస్వార్థంగా దాహం తీర్చినట్లు మనిషి ఎందుకో నీటి చుక్క కావట్లేదు. పక్షులన్నీ హాయిగా ఎగురుతూ ఆకాశాన్ని ఖండాలు చేసి పంచుకోలేదే. చెట్టుకి జెండాలు కట్టి ఎగరేయలేదు. అడవిలో ఏ జంతువు స్వతంత్ర రాజ్య ప్రకటన చేయలేదు. ఏ చేప రాజై సముద్రానికి గోడలు కట్టి ఆంక్షలు జారీ చేయలేదు. సకల చరాచర సృష్టిలో ఉన్నతుడిగా ప్రకటించుకున్న మానవుడు ఇంత విధ్వంసుడిగా ఎందుకైనట్లు? ఎక్కడో ఓ చోట ప్రపంచపటం రక్తసిక్తమవుతూనే ఉంది. గుండెల్లో క్షిపణులు నింపుకున్నవాడు చేతుల్ని లోపలికి నెట్టి ప్రతీకార బాంబుల్ని విసురుతున్నాడు. గొడుగై చేరదీయాల్సిన వాడు పిడుగై కాల్చడం విడ్డూరంగా ఉంది. గీతలు గీసుకున్నావు సరే, కొలతలు వేసుకున్నావు సరే, నీ హద్దుల్లో నువ్వు ఉండటానికి మించిన ప్రపంచ శాంతి ఏముంది? ఇది కవిత. దీని గురించి ఒక 4 మాటలు నేను మాట్లాడతాను. మామూలుగా కవి ఒక శాంతి దూత లాంటి వాడు. ఏ సాధారణంగా అదే అంతకుముందు కూడా నేను చాలాసార్లు కూడా చెప్పుంటా. మన ఆచార్య ఎన్ గోపి అంటుండేవాడు ఒక మాట. ఏమనంటే, ప్రపంచం అంతా కవులైతే ఎంత బాగుండు అని. ఎందుకంటే వాళ్ళు శాంతి కాముకులు. ఎక్కడైతే అన్యాయాలు అక్రమాలు ఉంటాయో దాన్ని ఎదిరిస్తారు, దాన్ని ప్రశ్నిస్తారు, దాన్ని సమాజం దృష్టిలోకి తీసుకెళ్తారు. ఇది కవి యొక్క లక్షణం. అయితే ఈ కవి ఎలా చెప్పాలి, సందేశం ఇవ్వటం వేరు, కళాత్మకంగా చెప్పటం వేరు. సందేశం ఇవ్వటం వేరు, కళాత్మకంగా చెప్పటం వేరు.
రాబర్ట్ ఫాస్ట్ అంటాడు ఒక మాట, ఏమంటా అంటే కవిత్వం ఆహ్లాదంతో మొదలై వివేకంతో ముగియాలి అని. ఆహ్లాదంతో మొదలవ్వాలి, వివేకంతో ముగియాలి. ఇలా ఉండాలి అంటే కవిత కళాత్మకంగా ఉండాలి. కవిత కళాత్మకంగా ఎలా తయారవుద్ది అంటే గాఢత్వం ఉండాలి. దాంట్లో ఉండే ప్రక్రియలు, చాలా ప్రక్రియలు ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే మనం శీర్షికే ఒక మంచి గీతలు లేని లోకం. అసలు గీతలు లేకుండా లోకం ఎలా ఉంటుంది? ఆట గీతలు, నిలువు గీతలు, పిల్లలు తీసుకుంటే పిచ్చి పిచ్చి గీతలు గీస్తారు, రకరకాల గీతలు గీస్తారు. ఇలా గీతలు లేని లోకం కావాలి అంటే దాంట్లోకి వెళ్ళి చదువుతాం మనం. సో కాబట్టి ఒక శీర్షిక అనేది చాలా ఇంపార్టెంట్ పెట్టడం. అక్కడి నుంచి మనం ఎత్తుగడ తీసుకొని ఎత్తుగడలోంచి లోపలికి వెళ్తే ఆ కవిత్వం గాఢ శిల్పం. కవితని చెప్పే విధానాన్ని శిల్పం అంటాం, మీ అందరికీ తెలిసింది. ఆ శిల్పం ఎలా ఉండాలి అంటే దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఆ సిమిలి అని, మెటఫర్ అని, మెటానమీ అని, అలగరి, ప్రసన్నోక్వేషన్, ఇలా రకరకాలు ఉన్నాయి. అవన్నీ ఉపయోగిస్తూ కొసమెరుపు ఇవన్నీ ఉపయోగిస్తూ సాగుతుంటే అది ఒక మంచి కవితగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్టాంజాలో చూస్తాం. కట్టుకున్న బట్టలతో సహా ఇక్కడే వదిలి వెళ్ళాలి కదా, అయినా ఆధిపత్య ఆభిజాత్యం ఏంటో తెలియటం లేదు అంటాడు కవి. ఒక తాత్వికవేత్త. తాత్వికత్వం ఉంది ఈ కవితలో, ఒక తాత్వికత్వం ఉంది. అన్నీ కట్టుకున్న బట్టతో సహా వదిలేసి వెళ్తాం కదా, 6 అడుగుల నేలే కదా, ఎందుకు ఇంత తాపత్రయం, దురాశ, దుఃఖం, అత్యాశ, ఇలాంటి వాటి మీద అతను ప్రశ్నలు సంధించాడు. ఒక వేదంతో మాట్లాడాడు, ఆవేదంతో దీన్ని ఈ కవితను రాశాడు. అట్లాగే ఇక్కడ చూడండి, రెండోది, మనిషి ఎందుకో చెట్టు కావట్లేదు. దీన్ని మనం మెటఫర్ని కూడా అనొచ్చు, మెటఫర్ ప్రయోగం అనొచ్చు, మెటానమీ కూడా ఒక విధంగా మెటానమీ కూడా అనొచ్చు. మెటఫర్, మనిషి చెట్టు కావట్లేదు. ఎప్పుడు మనిషి ఒక చెట్టు అన్నాం అనుకోండి, మనిషి ఒక చెట్టు అంటే చెట్టు యొక్క గుణాలన్నీ ఒకసారి ఒక విధంగా చెప్పాలంటే పచ్చత్రం కూడా అనుకోవచ్చు దీన్ని. ఎప్పుడైతే ఒక మనిషి ఒక చెట్టు అన్నాం అనుకోండి, ఆ చెట్టు యొక్క సద్గుణాలన్నీ మన కళ్ళ ముందు మెదలుతాయా లేవదనవా? మా కళ్ళ ముందు మెదలుతాయి కదా. సో కాబట్టి ఇది ఒక పచ్చత్రం కూడా. అంటే మనిషి మానవత్వం ఉండాలి అని చెప్పట్లేదు. మనిషికి మానవత్వం ఉండాలి అంటే మామూలు వాక్యం. మనిషి ఎందుకు చెట్టు కావట్లేదు అనేది కవిత్వం. అది మనం నేర్చుకోవాల్సింది. మనిషికి మానవత్వం లేదు స్టేట్మెంట్, మనిషి ఎందుకు చెట్టు కావట్లేదు అనేది కవిత్వం. సో కాబట్టి ఇలాంటి కవిత్వం. అట్లాగే మనిషి ఎందుకో నీటి చుక్క కావట్లేదు, దీనిలో కూడా ఇలాంటి రకరకాల పదప్రయోగాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ పక్షులన్నీ హాయిగా ఎగురుతూ ఆకాశాన్ని ఖండాలు చేసి పంచుకోలేదు. ఇదొక గొప్ప పచ్చత్రం. మళ్ళీ ఆకాశాన్ని ఖండాలుగా చేల్చటం అనేది నీకు ఎట్ట కనిపిస్తుంది? అది నీకు ఊహకి వచ్చేస్తుంది ఆ మాటకి. అంటే ఒక నూతన పదం కూడా, అలాంటి నూతన పదం కూడా ఎగ్గొట్టడం, సముద్రానికి గోడలు కట్టడం. తర్వాత స్టాంజాలో సముద్రానికి గోడలు కట్టడం అనేది అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఆ మాట? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మెటఫర్లు ఉన్నాయి, కొన్ని సుఖ దుఃఖాలు, రకరకాల కళలు, అలలు, సుడిగుండాలు, ఇలాంటివన్నీ పాతయి. ఇవన్నీ వాడితే అంత కవి స్పందించడు, పాఠకుడు స్పందించడు. కొత్తవి తీసుకురావాలి. చెట్టుని, ఆకాశాన్ని ఖండాలుగా చేయటం అనే మాట ఎట్లా వస్తుంది? చాలా ఆ ఆలోచన రావటం, ఆ నూతన పదజాలం రావటం ఇంపార్టెంట్. అట్లాగే ఏ చేప రాజై సముద్రానికి గోడలు కట్టడం, ఇలాంటి నూతన పదాలు వాడబట్టి ఇది మనకు ఇక్కడ నిలబడింది. ఇంత విధ్వంసుడిగా ఎందుకైనట్లు మళ్ళీ వేదన చెందుతున్నాడు. ఇక్కడ చూడండి, ప్రపంచపటం రక్తసిక్తమవుతూనే ఉంది. ఎక్కడో చోట ప్రపంచపటం రక్తసిక్తమవుతూనే ఉంది. ఇదొక పర్సనిఫికేషన్ అంటే మనందరికీ తెలిసిందే. అంటే ఆ మనిషి చేసే పని ఏదైనా వస్తువుకి ఆపాదించడాన్ని పర్సనిఫికేషన్. మనిషి రక్తసిక్తం అవుతుంటాడు, కత్తితో పొడిస్తే గాయం అవుతుంటాడు.
అలాంటిది ప్రపంచ పటమైందంట రక్తచక్రం. కాబట్టి ఇదొక మీరు బాగా మనం కవులుగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి చిన్న మెటఫర్లు అలగరీలు ఇలాంటి కొంచెం కష్టం, మెటానమీ ఇలాంటివి కొన్ని కష్టంగా ఉంటాయి. అయితే ఈ పర్సనిఫికేషన్ మనం పట్టుకోవచ్చు, మన కవితల్లో మనం ఉపయోగించుకోవచ్చు రాయడానికి. ఇలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్. అట్లాగే గుండెల్లో క్షిపణులు నింపుకున్నవాడు ఇదొక మెటానమీ. గుండెల్లో క్షిపణులు నింపుకున్నవాడు మనిషి, వాడు ఎలాంటి వాడు? ఆ గుండెల్లో క్షిపణులు నింపుకున్నాడు అంటే వాడి గురించి మనం ఏమనుకుంటాం? వాడు దుర్మార్గుడు, దుష్టుడు, దురహంకారి అనుకుంటాక ఒక్క మాటకి అన్ని మాటలు వస్తాయి. అది చేతుల్ని లోపల పెట్టి ప్రతీకార బాంబులు విసురుతున్నాడు. బాంబులు విసరటం కాదు, ప్రతీకార బాంబులు. ఇక్కడ చూడండి మళ్ళీ, గొడుగై చేరదీయాల్సిన వాడు పిడిగై కాల్చడం విడ్డూరంగా ఉంది. మామూలుగా వచన కవిత్వంలో ప్రాస అంతగా ఒప్పదు, అంటే అంత్యప్రాస కంటే అనుప్రాస బాగుంటుంది. యతి ప్రాస అనేది మనం మామూలుగా ఈ వచన కవిత్వంలో తీసుకోం. అంటే అంతకుముందు ఉంటుంది, చాలామంది మామూలుగా కవులు రాసేది ఫస్ట్ వచన కవిత్వం రాస్తే అంత్యప్రాసతోనే రాస్తుంటారు. అంత్యప్రాసతో రాసినా కూడా దాన్ని తగ్గించుకోవాలి. అయితే అంత్యప్రాస కంటే టోన్ ఏది బాగుంటుంది అంటే అనుప్రాస బాగుంటుంది. ఇక్కడ చూడు, గొడుగై చేరదీయాల్సిన వాడు పిడిగై కాల్చటం విడ్డూరంగా ఉంది. ఇది తర్వాత చివరిగా వస్తే కొసమెరుపు తీసుకుందాం. కొసమెరుపు గురించి చూడండి. ఒక కొసమెరుపు ఎలా ఉండాలంటే ఒక సందేశాత్మకంగా ఉండాలి, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా ఉండాలి. ఒక ప్రాబ్లంని ఇది పరిష్కారం లేదా ఒక ప్రశ్నించేటట్టు ఉండాలి, ఆలోచింపజేసేటట్టు ఉండాలి. కొసమెరుపు యొక్క లక్షణాలు ఏంటంటే ఆలోచించేసేటట్టు ఉండాలి. ఓహో అవును కదా, లేదా ఒక సమస్యకు పరిష్కారం ఇచ్చేటట్టు. ఇక్కడ ఏమున్నాడు అతను పరిష్కారం? నీ హద్దుల్లో నువ్వు ఉండటం మించిన ప్రపంచ శాంతి ఏముంది? నీ ఇంట్లో నువ్వు ఉండు, తగులు ఎందుకు వస్తాయి? ఇంత గొప్ప ఒక కొసమెరుపు కూడా ఇచ్చాడు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన కవిత. ఈ కవిత ఈ టైం నాకు మన గోపాల్ గారి కవితని విశ్లేషించే అవకాశం దొరికినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకి వాళ్ళ వాద్యం ఉంది కాబట్టి నిజానికి గోపాల్ ఫ్రెండ్స్ చాలా జిల్లాల్లో ఉన్నారు. ఏకకాలంలో అన్ని జిల్లాల్లో పెట్టుకుంటే కూడా ఈరోజు ఒక ప్రయోగాత్మకంగా బాగుంటుంది. సరే, మన జిల్లాలో ఉన్నాడు, మన మధ్య నుంచి వచ్చిన కవిగా ముఖ్యంగా మాకు సంబంధించినంత వరకు ఈ షేక్ కాదర్ షరీఫ్, సుంకర గోపాలు, పెళ్ళూరి సునీయ అనేటువంటి ముగ్గురు యువకవులు మా ఇంటి బిడ్డలుగా ఉండి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి సాహిత్య చరిత్రను సృష్టించిన వాళ్ళ ముగ్గురుతో తొలి రోజుల్లోనే మన ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు, అక్కడ ఫోన్ చేసుకొని మనం పెట్టే కవి సమ్మేళనాలు వాటిలో వాళ్ళు భాగస్వామ్యం చేసి వాళ్ళ స్వరం వినిపించేటువంటి కొన్ని అవకాశాలు, కొన్ని ముట్టుకట్టిన సందర్భాలు గుర్తు చేసుకున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇవాళ గోపాల్ మన ప్రోడక్ట్, మనం ద్వారా వచ్చిన ఒక ఉత్తుంగ తరంగం సాహిత్య, తెలుగు సాహిత్యం అని తెలుసుకున్నప్పుడు మనందరికీ కూడా ఈ నేలకు దగ్గర గౌరవంగా నేను భావిస్తాను. ఎందుకంటే మొదట ఒకరోజు టౌన్ హాల్ కింద రీడింగ్ రూమ్లో కవి సమ్మేళనం పెట్టినప్పుడు ఇలాగే తను ఆ మూలాల మీద రాయడం అబ్బాయి మొదటి నుంచి అలవాటు, తను వచ్చిన జీవన మూలాల మీద రాయడం. సో అటువంటి ఒక కవిత్వం చదివినప్పుడు మోనా గారు ఉన్నాడు. అసలు మోనా గారు అంత సులభంగా కాంప్రమైజ్ అనేటువంటి ఒక గంభీరమైనటువంటి కవి. అటువంటిది ఆ రోజు చెప్పాడు, ఈ పిల్లవాళ్ళు చాలా స్వార్థంగా ఇక్కడికి మరిన్ని అవకాశాలు ఇవ్వండి, చేత విస్తృతంగా రాయించండి. చాలా వచనంలో చాలా వైవిధ్యవంతమైనటువంటి వచనాన్ని రాస్తున్నాడు. అలాగే మొన్న వచ్చిన కొప్పర్తిని ఇదే కుమార్ రాజా దాదాపు 20 ఏళ్ల క్రితం ఇక్కడ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక నవంబర్లో జరిగేటువంటి గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా కొప్పర్తి ఒకటే ఒక కవితా సంకలనం. అప్పుడు కూడా గోపాల్ కవిత చదవడం. అప్పటికి కొప్పర్తి గారికి గోపాల్ తర్వాత అక్కడ వచ్చి పనిచేస్తాడని ఆ వీసాలు అప్పుడు పడ్డది. తర్వాత తను అక్కడ పోయి ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు దగ్గర
సో అటువంటి ఒక సజీవ కవిత్వం ఆయన తొలి రోజుల నుంచి కూడా ఏది రాసినా సజీవమైనటువంటి కవిత్వాన్ని రాసేవాడు కాబట్టి ఇవాళ నిలబడతాడు. సరే కాదర్ షరీఫ్ అంటే ఇంకా ముందుగానే తన అద్భుతమైన కవిత్వాన్ని తెలుగు నేలకు పరిచయం చేసి హఠాత్తుగా మరణించాడు కాబట్టి ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యింది. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే దశలో ప్రస్థానం మొదలైంది. అటువంటి మిత్రుడు ఈరోజు నీతిక లాంటి మనిషి, ముఖ్యంగా మనిషి అస్తిత్వాన్ని గోపాల్ కవిత్వంలో ఎక్కడ చూసినా సరే మనిషి అస్తిత్వాన్ని విభిన్న కోణాలలో మూలాల నుంచి తీసుకొని జానపద శైలి, ఎందుకంటే అతని డిఎన్ఏలోనే ఉంది. వాళ్ళ నాన్న ఒక భాగవతం చెప్పేటువంటి ఒక గ్రామీణ కళాకారుడు కాబట్టి, సో ఆ నేపథ్యంలో ఉండేటువంటి ఆ జానపద వాణిని వదలకుండా ఈ పుస్తకంలో కవితలో తను అదే రాస్తూ ఉంటాను. నాన్న నువ్వు ఉన్నప్పుడు నాకు తెలియలేదు, నువ్వు వెళ్ళిపోయాక తెలిసింది నువ్వు రాస్తున్నటువంటి నువ్వు వేసిన బీజాలు పద్యం అంటే ఏంటో ఇప్పుడే తెలుస్తూ ఉంది. నాయన నాయన అనిపించాడు పద్యం ఇప్పుడు సాహిత్యంలో నన్ను జెండాలా ఎగరేస్తుంది. అందువల్ల ఆ డిఎన్ఏలో ఆ మూలాల్లో ఉండేటువంటి ఆ జీవ లక్షణాన్ని పట్టుకొని ఇవాళ అతను కథ రాసిన, కవిత రాసిన, విమర్శ రాసిన, ప్రసంగం చేసినా కూడా ఆ మూలాల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అంటే మనిషి ఒక గొప్ప మనిషి కోసం, ఒక నిజ మనిషి కోసం అన్వేషణ ఎప్పుడూ నిరంతరం సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మా నాయన పాటలు అన్నీ కూడా తన నోస్టాలజీకి, తన బాల్యానికి సంబంధించినవి, తన జీవన మూలాలకు సంబంధించినవి చెప్తే ఇందులో చాలా వైవిధ్యంగా రాజ్యం మీద తిరుగుబాటు ధిక్కార స్వరాలు కూడా తీసుకోవాలి. అలాగే రాజ్యాన్ని ప్రశ్నించాడు. మన కోల్పోతున్న మనిషితనాన్ని గురించి చాలా విలువైనటువంటి విస్తారంగా చర్చించాల్సినటువంటి ప్రశ్నల్ని ఇందులో లేవాలి. అది గోపాల్ ఎప్పుడు కూడా మనం ఒక పుస్తకం నుంచి మరో పుస్తకాన్ని చేసే ప్రయాణంలో వచ్చేటువంటి ఒక పరిణతి, పరిణామం, ఒక శక్తి. ప్రతి పుస్తకం కూడా మనకు ఒక నేపథ్యాంశాన్ని, ఒక అంతఃసూత్రాన్ని బయటపెడుతుంది. అలాగే ఈ పుస్తకం అంతా కూడా మనిషితనం కోసం, కోల్పోతున్న మానవత్వం కోసం, పడిపోతున్న విలువల కోసం, ప్రశ్నించలేని ఒక నిస్సహాయతని గురించి, సమాజంలో జరిగేటువంటి దాష్టికాలను చూస్తూ భరించలేని ఒక సృజనకారులుగా అసహనాన్ని గురించి, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా 49 కవితలైనా 49 కూడా చాలా విలువైన కవితలు.